వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ పోరాటం ఫలించింది. కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ఉనికిలోకి వచ్చింది. దీంతో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలన్న ఉత్తరాంధ్ర ప్రజల 4 దశాబ్దాల కల నెరవేరింది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఈ ఏడాది మే 5వ తేదీన రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది. శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి కేటాయింపుతో పాటు జోన్ కార్యకలాపాలను నిర్వహించడానికి తాత్కాలికంగా VMRDAకు చెందిన డెక్ భవనంలో 2 అంతస్తులు కేటాయించింది. జోన్ కోసం కేటాయించిన జనరల్ మేనేజర్, ఇతర అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు విశాఖ చేరుకున్నారు. కూటమి హయాంలో రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు తీరంలో కోల్కతా, చెన్నై మధ్య ఉన్న విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా సుదీర్ఘకాలం పోరాడారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి UPA ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రైల్వే శాఖలో ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యంతో ఏళ్ల తరబడి అది కార్యరూపం దాల్చలేదు. ప్రధాని మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ వచ్చినప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పెద్దలతో తరచూ సంప్రదింపులు జరిపిన చంద్రబాబు రైల్వే జోన్ ఏర్పాటు అంశంలో విజయం సాధించారు. ముందుగా భవనాల కోసం భూ కేటాయింపులు పూర్తి చేశారు. దీంతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైంది.